వేళ్ళని కేసీఆర్ వైపే. విచారణలో నా పాత్ర ముగిసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశాం. విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్ళీ హైదరాబాద్కు రాలేను. ఇక్కడ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. వేళ్ళని కేసీఆర్ వైపే. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. ఎలాంటి పరీక్ష లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయము కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత. నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్. తర్వాత ఏం చేస్తారండి? సీఎంకి అందజేస్తారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ని తీసుకెళ్ళి బొక్కలేస్తారా? రేవంత్ రెడ్డి చెప్పాలి, దమ్ములు ఉంటే ఏం చేస్తాడో చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏం 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 చేయాలనుకుంటున్నారు? అయ్యేది ఉంటే ఏదైనా మాట్లాడండి, వార్తలు రాయండి. అవుతుందా? పీసీ ఘోష్ కమిషన్ ఏందది? నన్ను అడిగితే 2 కాపీలు అందజేత. 650కి పేజీలట. ఉట్టిగానే ఆ ప్రిన్స్ తీసుకొని పైసలు బుక్క. టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. ఏదైనా చేసేది ఉంటే మాట్లాడమనండి కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని. ఇప్పుడు ఈయన ఏమంటారు? పీసీ ఘోష్ గారు ఏమంటున్నారు? ఎక్కడ చూసినా వేలెత్తి చూపిస్తున్నారు, ఎవరు చూసినా కేసీఆర్ పేరే చెప్తున్నాడు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయిందని చెప్తున్నాడు. నేను అంటున్నా అసలు ఇదంతా కూడా హై డ్రామా. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇదంతా కూడా ఒక రకమైనటువంటి రాశి. అంటే ఇక్కడ శ్రావ్య మరి కాళేశ్వరం కమిషన్లో తప్పు జరగలేదా, వీళ్ళు కమిషన్ తినలేదంటే బరాబర్ తిన్నారు. దానికి సాక్ష్యాలు ఎవరు? ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఈఎన్సీలు 1000 కోట్ల ఆస్తి ఈఎన్సీలకు ఉందంటే తమాషా నాదేమన్నా? ఒక సీదా గవర్నమెంట్ ఇంజనీర్కి, గవర్నమెంట్ ఉద్యోగికి 1000 కోట్ల ఆస్తి ఉందంటే మరి కల్వకుంట్ల ఫ్యామిలీకి కాళేశ్వరం కమిషన్ ద్వారా హరీష్ రావుకి కానీ, రజత్ కుమార్కి కానీ, ఇందులో స్మితాకి కానీ, లేకపోతే కేసీఆర్కి కానీ, లేకపోతే ఇంకోరికైనా కానీ ఇంకెంత ఆస్తులు ఉండాలి దీని ద్వారా? నీకు 1,00,000 కోట్లు 10% అంటే ఎంత? 10% అంటే. బట్ దీన్ని వీళ్ళు నిరూపిస్తారా? దాన్ని బేస్ చేసుకొని పోయి వీళ్ళు అరెస్ట్ చేయగలుగుతారా? చేయాలంటే వీళ్ళ ఆస్తులు ఎంత? కేటీఆర్ మీద ఈడీ రైట్స్ జరగాలి. బీజేపీ చేపిస్తుందా? పోనీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా సీఎం రమేష్, సుధపుసలక్క సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్. ఈడీ రైట్స్ చేపిమను కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కల్వకుంట్ల కవిత మీద. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎందులో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి? హవాలా ద్వారా డబ్బులు ఎవడు పంపించిండు? ఏ యుఎస్ ఏ యూకేలో వీళ్ళు తీసుకుపోయి పైసలు పెట్టినారు? చేపిమనండి బీజేపీని, గజ్ చేయదు. పోనీ ఏసీబీ రైట్స్ కాంగ్రెస్ని చేయమనండి, చేపిమనండి, చేపియదు. మరి ఎందుకు ఇంకా ఇవన్నీ మాట్లాడుకోవడము? ప్రతిపక్ష నాయకులు కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నాము? ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, అయ్యా రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాలా. రామచంద్రరావు గారికి చెప్తున్నాం, స్టాఫ్ నర్సులకు 6 నెలల నుంచి జీతాలు లేవు. కనబడుతుందా ఏమన్నా బీజేపీ నాయకులకు? స్టాఫ్ నర్సులకు 6 నెలల నుంచి జీతాలు లేవు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు. మరి బీజేపీ ఎందుకు ప్రశ్నించదండి? బీఆర్ఎస్ అంటే కేటీఆర్ అయిపోయింది అనుకుందాం, ఆయన స్టోరీ అయిపోయిందో, కేల్కతం దుకాణం బందో, ఆయన ప్రజల పక్షాన మాట్లాడడం ఆగిపోయింది. ఇక 6 నెలల నుంచి జీతాలు లేవు స్టాఫ్ నర్సులకు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ₹1 అంటే ₹1 కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రావట్లే. ప్రతిపక్షాలుగా నిద్రపోతున్నారా? లేకపోతే ఇంట్లో ఆవకాయ తొక్కు ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటున్నారా? ఏం చేస్తున్నారు? అరే మాకు చెప్తున్నారండి వాళ్ళు, మా ఆఫీస్ నెంబర్లకు కాల్స్ వస్తున్నాయి, మా ఆఫీస్ అడ్రస్లు ఎత్తుక్కొని వస్తున్నారు. ఎందుకని? మీలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరు లేడు ఇక్కడ. ప్రభుత్వం దగ్గర చెప్పలేం, ప్రతిపక్షాల దగ్గర మాట్లాడలేం, ఎవడు కలవడు, అపాయింట్మెంట్లు ఇవ్వడు, మా బాధ తెలుసుకోవడానికి చెప్పి మాలాంటి ఛానల్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఈ రోజున సగం ఇంటెలిజెన్స్గా మేమే పనిచేస్తున్నాం ఇక్కడ తెలంగాణలో. జెట్ స్పీడ్ వచ్చినట్టు వస్తున్నాయి అంత ఇన్ఫర్మేషన్లు. ఏమైతుంది ఈ రోజున?
అవుట్సోర్సింగ్ వాళ్ళకు, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆల్రెడీ చాలా మందిని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దిక్కుదివానలేనటువంటి పొజిషన్లో స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, పైగా సిగ్గు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ని ఓపెనింగ్ చేయడానికి పోయారు. బంజారా హిల్స్లో ఏజీ రెడీగా ఉన్నది, అక్కడెక్కడో మంచి దాని ఏమంటారు ఒక మల్టీప్లెక్స్ లాగా ఏమంటారు హైటెక్ సిటీ దగ్గర ఎక్కడనో యశోద హాస్పిటల్ చూస్తే నా భూతో నా భవిష్యత్. అది ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి ఓపెనింగ్కి చాలా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉన్నదా? ఆ టిమ్స్ ఏదో నయానో భయానో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిండు, దాన్ని ఎక్కడిదక్కడ వదిలేసారు కదా అండర్ కన్స్ట్రక్షన్లోనే. టిమ్స్ని తీసుకుపోయి కొనసాగుతుంది ఆ కన్స్ట్రక్షన్. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కు దివాన లేదు, పైగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు. మరి ఒక్కసారిగా అందరు బయటకు వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా అర్థమవుతుందా? ఏంటి పరిస్థితి? ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాలి దామోదర్ రాజనరసింహ గారు. పెద్ద మనిషే కదా మీరు, సీనియర్ లీడరే కదా మీరు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒకప్పుడు చేశారు కదా, వైఎస్ హయాంలో కీలక పాత్ర పోషించినారు కదా దామోదర్ రాజనరసింహ గారు. మరి స్టాఫ్ నర్సుల భాగవతం మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా మీ స్టాఫ్ నర్సులకు మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు జీతాలు రాకపోతే